తిరుపతిలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల విరిగిపడుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త సేదతీరారు. ఇక తిరుపతిలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడింది. దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. తిరుపతి నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయినటువంటి పరిస్థితి. గడిచిన నెల రోజులుగా కూడా ఎండ తీవ్రతతో ఇటు నగరవాసులు కూడా తీవ్ర ఉక్కపోతతో కూడా అలాంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తిరుపతి వీధుల్లో కూడా నిలబడుకొని మాట్లాడుతున్నాం. చూడండి, వర్షం కారణంగా కూడా ఇటు నగరవాసులు కూడా కాస్త ఉపశమనం ఉన్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నగరవాసులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గడిచిన నెల రోజులుగా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకోవడం, అదే పనిగా వాన కూడా పడడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఈ నెల రోజుల పాటు ఎండ వేడికి తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వర్షం రావడంతో వాతావరణం చల్లబడింది. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. కానీ ఇటుగా 4-5 రోజులు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, అంటే ఈ నెల రోజులు కూడా చూసాము 40 డిగ్రీలకు పైగా కూడా ఎండ తాకినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం చూసుకుంటే ఇంత ఈ విధంగా చాలా ప్రెజెంటివ్ గా ఉంది. ఎలా అనిపిస్తుంది? అది చెప్పాను కదా, చాలా ఆనందంగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే జాతర ఆరంభమైంది కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు అందాయని తిరుపతి నగర ప్రజలందరూ చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. ఈ వర్షం పడడం కూడా అందరికీ బాగుండదని చెప్పి అనుకుంటున్నారు. ఏదైతే చూసుకుంటే గత నెల రోజులుగా కూడా ఇటు 40 డిగ్రీల సెల్సియస్ పైగా కూడా ఇటు ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్న తరుణంలో ఈ రోజు చూసుకుంటే ఒకసారిగా ఆ ఎండ తీవ్రత నుంచి కూడా బయటపడేందుకు ఒకసారిగా వరుడు కూడా కనుకరించాడని చెప్పి కూడా ఇటు నగరవాసులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి కూడా ఇటు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించే నేపథ్యంలో ముందస్తుగా కూడా అమ్మవారు కరుణించారని చెప్పి కూడా ఇటు నగరవాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి చూసుకుంటే కాస్త ఈ వాహనదారులు కూడా కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఈ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడం మాత్రం చాలా హాయిగా ఉందని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.